హాయ్ హలో నమస్తే అందరికీ. యాక్చువల్లీ ఈరోజు వీడియో నేను చేస్తానైతే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను ఒక మంచి రోజు చూసి మంచి టాపిక్ తీసుకొని ఎడ్యుకేషనల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ సడన్లీ ఈరోజు చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ రైట్. ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ని చూసిన తర్వాత ఈ వీడియో అయితే చేయాలనిపించింది. ఈరోజు రిజల్ట్స్లో చాలామంది టాపర్స్ ఉన్నారు, చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది ఫెయిల్యూర్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ అయిన వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఫెయిల్ అయినారో మీరు అస్సలు వరీ కాకండి. ఏంటంటే స్టడీ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. బట్ ఈ స్టడీ మొత్తం ఇదే మన జీవితం అయితే కాదు కదా, కాబట్టి ఎక్కువ వరీ కావాల్సిన అవసరం లేదు. బట్ మనకు బాధ అయితే ఉంటుంది. నేను చెప్పినంత ఈజీ అయితే కాదు. మనం హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా అట్లా కష్టపడి చదివినప్పుడు ఆ రిజల్ట్ రాకపోతే ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది అనేది అది ఫేస్ చేసేవానికి మాత్రమే తెలుస్తుంది. అందరూ ఏమో చెప్తూ ఉంటారు, బట్ వెరీ హార్డ్ టు డైజెస్ట్ అనమాట. మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ ఎందుకు వర్రీ అవుతున్నారు అంటే, రిజల్ట్స్ వస్తాయి, ఇంటి పక్కన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఎంత వచ్చిందిరా అని అడుగుతారు. అలాంటప్పుడు మేము ఏం ఆన్సర్ చేయాలని చాలామంది వర్రీ అవుతున్నారు. ఈవెన్ నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా నాకు మెసేజ్ చేసినారు, ఎట్లా చెప్పాలి మేడం అని. అసలు అవన్నీ వర్రీయే కాకండ్రా. ఎందుకంటే ఏమన్నా అంటే మన పేరెంట్స్ అనాలి కదా మనల్ని. వాళ్ళు ఏమన్నా అన్నా మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. బట్ బయట ఎవరో వచ్చి అంటే మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అలా ఊరుకోండి అంతే. ఇన్ కేస్ పేరెంట్స్ మనకి బాధలో ఉన్నా, కోపంలో ఉన్నా, అంటే ఆ టైమ్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో వాళ్ళు ఎట్లన్నా రియాక్ట్ అవ్వచ్చు. ఎలా అన్నా కూడా మీరు కొంచెం పాజిటివ్గానే తీసుకోండి. ఇన్ కేస్ వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా కూడా ఈవెన్ మనం కూడా అట్లే రియాక్ట్ అవుతాం. ఈవెన్ ఇన్ కేస్ మనమే పేరెంట్ అనుకోండి, మన అబ్బాయిని కష్టపడి చదివించినప్పుడు వాడు సరిగ్గా ప్రాపర్ రిజల్ట్ రాకపోతే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్, అంతే కదా. సో మనం కూడా అట్లే ఫీల్ అవుతాం కదా. సో అందుకే వాళ్ళ బాధలో, మోస్ట్లీ కోపంలో కన్నా ఎక్కువ బాధలోనే వాళ్ళు ఏమన్నా అంటారు మనల్ని అన్నా కూడా మీరంతా పట్టించుకోకండి. సో నార్మల్ కామ్ అయిపోండి. ఇప్పటి వరకు ఏం జరిగిందన్నది పక్కన పెడితే వాట్ నెక్స్ట్ అన్నది ఆలోచించుకోండి. ఫర్దర్గా మీరు ఏం స్టెప్ తీసుకుంటున్నారు. మోస్ట్లీ కొందరు ఏమంటారు, రివాల్యూషన్, రికౌంటింగ్ పెట్టుకుంటామంటుండ్రు. మీకు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే రికౌంటింగ్ కానీ రివాల్యూషన్ కానీ పెట్టుకోండి. లేదు రాసాం, నార్మల్గానే రాసాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయినా రాలేవు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంటే రాసుకోండి. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను మీకు. కొంచెం హార్డ్ వర్క్ చేసి ఎందులో అయితే మీకు మంచిగా స్కోర్ చేస్తాం అనుకుంటున్నారు, స్కోరింగ్ పర్పస్ అయితే అలా చూసి ఇంప్రూవ్మెంట్ రాయండి. ఫెయిల్ అయిన వాళ్ళు మీకు ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నారో దాన్ని చూసుకొని ఇంప్రూవ్మెంట్స్ అయితే రాసుకోండి. అసలు వర్రీ కాకండి. ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ రైట్. అంటే మన జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ తోసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ యువర్ లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏంటంటే అన్నీ సక్సెసే రావాలంటే ఉండదు కదా లైఫ్. సో కష్టాలు సుఖాలు రెండు సమానంగానే ఉంటాయి. సో వాటిని మనం ఫేస్ చేయాలి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అంతే. ఓకేనా. సో ఏంటంటే మనం ఇన్కేస్ ఫ్యూచర్లో సక్సెస్ అయిన తర్వాత కూడా మనకు చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ప్రాపర్గా వచ్చినాం చిన్నప్పటి నుంచి అన్ని సక్సెస్నే చూసినామంటే అట్లా బాగుండదు. మనం సక్సెస్ అయిన తర్వాత అరే ఇంటర్లో నేను అప్పుడు ఫెయిల్ అయిన ఉండేరా, అయినా కూడా కష్టపడి చదివి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినా అని చెప్పుకోవడానికన్నా ఉండాలి కదా. సో అట్లా ఆలోచించండి. ఆల్వేస్ థింక్ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. ఇది మాత్రం నా సైడ్ నుంచి నేను మీకు చెప్పగలుగుతున్నా. ఓకేనా. అసలు డోంట్ వర్రీ, అసలు వర్రీ కాకండి, హ్యాపీగా ఉండండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏం చేయాలన్నది ఆలోచించుకోండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనం మ్యాథ్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఏ సెక్షన్స్ ఎందులో వీక్ ఉన్నారో చెప్తే దాన్ని బేస్ చేసుకుని ఆ టాపిక్స్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. యా.